ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. సొంతూరు, గంగపుత్రులు, గల్ఫ్ లాంటి ఎన్నో రివార్డ్ విన్నింగ్ చిత్రాలతో మనకు ఆల్రెడీ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు సుపరిచితులే. ఎల్జీబీటీ అనే డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చారు. మరి ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి డైరెక్టర్ గారితో పాటు సనా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన వారు ఐ డ్రీమ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్టూడియోస్. సార్, ఎన్నో విభిన్నమైన కథలతో ఇటు కమర్షియల్ హంగులతో పాటుగా అవార్డు విన్నింగ్ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఎల్బిజిటి సినిమాతో రాబోతున్నారు. సో ఎందుకు ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నారు? నేను గతంలో కూడా చాలా అడ్రస్ చేయబడని ఇష్యూస్ని కానీ లేకపోతే గ్రూప్స్ గురించి కానీ నేను ఫిల్మ్స్ చేశాను. మీరు చెప్పిన గంగపుత్రులు కానివ్వండి, గల్ఫ్ కానివ్వండి, అంటే వాళ్ళు మన సమాజంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన కథలేవి తెర మీద షేర్ చేయబడలేదు, దాని గురించి డిస్కస్ చేయబడలేదు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు ఏదో ఎక్కడో దూరంగా ఏదో ఫెస్టివల్లో ఏదో ఒక లాంగ్వేజ్లో వచ్చింది సినిమా అని అనుకోవడమే తప్ప మన లాంగ్వేజ్లో వస్తున్న సినిమాలు తక్కువ. కాబట్టి సో నేను ఆ సినిమాలు వాళ్ళ కథలని తెర అన్నది అందరికీ చెందాలి, కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోకూడదు అనే ఇంటెన్షన్తో నేను చేస్తున్న కథల ఈ ప్రహసనంలో నాకు ఈ టాపిక్ గురించి చేయాలి అనే ఆలోచన వచ్చిన తర్వాత నేను చాలామంది కమ్యూనిటీ సభ్యులను కలిశాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. సో దానివల్ల యాజ్ అ ఫిల్మ్ మేకర్గా నా ప్రతి సినిమా కూడా నాకు కొంత నేర్పిస్తుంది, నేను కొంత నేర్చుకునే అవకాశం నాకు కలుగుతూ ఉంటుంది. అంటే ఈ సినిమా స్టార్ట్ చేయడానికి ముందు, సినిమా కంప్లీట్ చేయడం అనే ఈ ప్రాసెస్లో నేను యాజ్ ఒక వ్యక్తిగా కూడా నేను మారే లేకపోతే బెటర్ అయ్యే అవకాశాన్ని ప్రతి సినిమాలో వెతుక్కుంటాను. నా వరల్డ్ వ్యూ మారుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ని నేను ఇష్టపడతాను అండ్ అదే ఆడియన్స్ కూడా అది చేరాలి అని కోరుకుంటాను. ఇప్పుడు నేను ఒక 2 సంవత్సరాలు చేసిన రీసెర్చ్ని నేను రోజుల తరబడి చెప్పకూడదు, దాన్ని ఒక 2 గంటల్లో ఒక ఎంత అద్భుతంగా దాన్ని చెప్పగలుగుతాను, హృదయాన్ని టచ్ చేయగలుగుతాను అనేది నా క్రాఫ్ట్ని యూజ్ చేసుకొని ఇలాంటి ఒక కథ చెప్తే బాగుంటుంది అని నేను తీసుకున్న టాపికే ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అనే ఒక సినిమా. చాలా 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 కాంట్రవర్షియల్. అంటే ఒక్క పొల్లు వచ్చు అటు ఇటు పోయినా కూడా అందరినీ సాటిస్ఫై చేయలేము, అలా అని అందరినీ ఇబ్బంది పెట్టలేము. సో ఈ కాన్సెప్ట్ చాలా ఎప్పుడు ఏ సింగిల్ వర్డ్ వచ్చినా ఈజీగా ట్రోల్ అయిపోతూ ఉంటుంది. అలాంటిది సినిమా రూపంలో తీసుకొచ్చి అలా మళ్ళీ వాళ్ళని కలిసి ఇది నేను ఇలా కథ చేయాలనుకుంటున్నానని కన్విన్సింగ్గా చేసి అందరిలో ప్లస్లు మైనస్లు ఉన్నట్టే కమ్యూనిటీస్లో కూడా చాలా ప్లస్లు మైనస్లు ఉన్నాయి. ఒకరు దానికి యాక్సెప్ట్ చేస్తారు, ఒకరు దానికి యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. దానికి కారణాలు, రీజన్స్ చాలా ఉండొచ్చును. సో ఒక గట్ ఫీలింగ్తో వెళ్ళాల్సిన సినిమానే అనొచ్చు. మీరు తీసిన ఇదివరకు సినిమాలతో పోలిస్తే స్పెషల్గా ఈ స్టోరీ లైన్కి వస్తే, సో మీరు అనుకున్నప్పుడు యాజ్ యూ సెడ్ ఇవాల్వ్ అయ్యాను ఈ స్టోరీతో పాటు. మీరు అనుకున్నప్పుడు ఒక లైన్ అనుకుని ఉంటారు, ఆ తర్వాత స్టోరీ మనం ఆన్ సెట్స్లోకి వెళ్ళేప్పుడు ఇంకోటి ఉండొచ్చు, అది ఆన్ బోర్డ్కి వచ్చాక ఇంకోటి ఉండొచ్చు, స్క్రీన్ మీదకి వచ్చాక కంప్లీట్గా స్టోరీయే మారిపోవచ్చు, పర్సెప్షనే మారిపోవచ్చు. యూ నెవర్ నో. ఈ రోజుల్లో ఆడియన్స్ గ్రిప్ని అస్సలు పట్టలేకపోతున్నాం. సో మీరు ఆ పాయింట్స్ అనుకుని ఉంటారు, వేరే ఐ హ్యావ్ టు లైక్ పుట్ ఇన్ లైక్ దిస్, ఐ హ్యావ్ టు నాట్ క్రాస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో అట్లా మీ గుర్తుపెట్టుకున్న పాయింట్స్. సో నా దృష్టిలో నాకు టాపిక్ చెప్పడం ఇంపార్టెంట్ అమ్మ. కథ నాకు ఒక సాకు మాత్రమే. కథ అంటూ ఏదో చెప్పాలి కాబట్టి కథ. అదర్వైజ్ నా ఇంటెన్షన్ అయితే ఈ టాపిక్ని డిస్కస్ చేయాలి అని. అంటే నేనేం ఏ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్, ఇప్పుడు గల్ఫ్ తీసుకుంటే అంటే అనలేదు, నేను ఎల్జీబీటీ అనే కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ అన్నిటినీ కూడా డిస్కస్ చేయడం కోసం, అడ్రస్ చేయడం కోసం నేను ఒక సినిమా తీస్తున్నాను. వీటన్నిటినీ చెప్పడానికి, ఈ పూలన్నీ గుచ్చడానికి నాకు ఒక దారం కావాలి, ఆ దారమే నా కథ. ఒక పూలదండ నేను ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ప్రతి ఇష్యూని నేను టచ్ చేయాలి, అక్కడ ఉండే సెన్సిటివ్ సైడ్స్ ఉంటాయి, ఏ ఆస్పెక్ట్స్ని డీల్ చేయాలి, వీటన్నిటిని కథ రూపంలో ఎలా చెప్పాలి అనేది నేను నా క్రాఫ్ట్ని యూజ్ చేసుకొని చెప్పడానికి నా ప్రయత్నం ఎప్పుడూ ఉంటుందమ్మా. సో ఇందులో నేను ఇది ఫిక్స్ అయిపోయి నేను ఆల్రెడీ ఒక రోజు నాకు రాత్రి కల వచ్చింది తెల్లారి తీద్దాం అనుకుంటున్నాను నేను ఎప్పుడూ జరగలేదు. ఒక కథ, ఒక ఆలోచన పుట్టిన తర్వాత అది దాని తాలూకా డెస్టినేషన్కి వచ్చే దారిలో ఎన్నో మలుపులు తిరుగుతుంది, ఎన్నో పరిచయాలు, ఎన్నో మనకు ఇంటరాక్షన్స్. ఆ ఇంటరాక్షన్స్ వల్ల మనం అనుకున్న కొన్ని తప్పని తెలుస్తాయి, కొన్ని బెటర్ అని తెలుస్తాయి, ఇలా ఉంటే బాగుంటుంది అనేవన్నీ తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సనా నాకు ఎంతో ఇన్ఫర్మేషన్ తన సైడ్ నుంచి తన స్టోరీ లైన్కి సంబంధించి చెప్పింది. అలాగే చంద్రముఖి గారు, లైలా గారు, హిమ, ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టోరీ. కామనాలిటీస్ ఉంటాయి,
కొన్ని డిఫరెంట్ పాయింట్స్ కూడా ఉంటాయి. అలాగే నేను గే కమ్యూనిటీ గురించి కూడా టచ్ చేసినప్పుడు విష్ణుతేజ హాస్ బిన్ ఎ గ్రేట్ హెల్ప్. ఇదే కాకుండా ఈ కేసు గురించి ఫైట్ చేసిన అడ్వకేట్స్ కానివ్వండి, లేకపోతే టీచర్స్ కానివ్వండి, వీళ్ళందరితో ఇంటరాక్షన్, వీళ్ళ పేరెంట్స్తో ఇంటరాక్షన్, దట్ మేడ్ మీ వాట్ ఐ యామ్ యాజ్ అ డైరెక్టర్ ఫర్ దిస్ ఫిల్మ్. Yeah. సో ఇది నా థాట్. అంతే తప్ప నేను ఒక కథ చెప్పేద్దాం అనుకున్నాను, ఎలా చేయాలి అనేది నా ఇంటెన్షన్ కాదు. ఓకే. నేను ఈ విషయాలన్నీ చెప్పాలనుకుంటున్నాను, దాన్ని ఒక మంచి కథ రూపంలో చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నాను. నా ప్రతి సినిమా కూడా అలాంటి ప్రయత్నం, ఇది కూడా అదే ప్రయత్నం. ఇట్స్ అ టోటల్, నాకు ఈ సంబంధం ఏం లేదండి ఈ ఇష్యూస్ గురించి, నాకు ఒక సినిమా చూపించండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, ఎస్ కమ్. ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డ్రామా, ఒక కోర్ట్ రూమ్ డ్రామా. మీరు ఒక కోర్ట్ సినిమా, ఒక ఎగ్జాంపుల్స్గా చెప్పాలంటే ఒక జై భీమ్, ఇలాంటి వాటిల్లో ఎలాగైతే ఒక టాపిక్ చుట్టూ కథ నడుస్తుందో అలాంటి ఒక హ్యూమన్ ఎమోషనల్ డ్రామా ఉంటుంది ఇందులో. ఇట్స్ నాట్ అ డాక్యుమెంటరీ టైప్. ఆ అప్రోచ్ నేను ఇష్టపడను యాజ్ అన్ ఆడియన్. నేను ఒక ఆర్డినరీ ఆడియన్ని, నేను ఐఎమ్ నాట్ అన్ ఇంటలెక్చువల్. సో నేను అలాంటివి చూసి కూడా అర్థం చేసుకుంటాను, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ చూసి అర్థం చేసుకుంటాను అనే అంత మైండ్ సెట్ నాకు లేదు. ఐ వాంటెడ్ టు బీ అ సింపుల్ స్మూత్, నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో దాన్ని నేను చూపించాలనుకుంటాను. దాన్ని హృదయంగా మనసుకి నచ్చే విధంగా చెప్పడం కోసం నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. అలాంటి ప్రాసెస్ ఇందులో కూడా నేను చేయటం జరిగిందమ్మా. ఎస్. సో సనా గారు, ఫస్ట్ 5 minutes క్యాప్టెన్ ఆఫ్ ది షిప్, నేను వారితో ఎందుకు మాట్లాడాలి అనుకున్నానంటే, యాజ్ ఎ జస్ట్ సెడ్, చాలా కాంట్రవర్షియల్, చాలా సెన్సిటివ్ టాపిక్గా డీల్ చేస్తూ ఉంటాం. సో వారి దృక్పథం ఏంటి తెలుసుకుంటే సినిమా ఎందుకు అవుట్కమ్ వచ్చింది, ఎలా వచ్చింది అన్నది చాలా ఈజీ అయిపోతుంది ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోవడానికి. సో వన్స్ డైరెక్టర్ గారు వచ్చి మీకు కథ చెప్పినప్పుడు, ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దామని, అఫ్ కోర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు, ఫేస్ ఆఫ్ ది పీపుల్ లాగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, హౌ డిడ్ యూ లైక్ ద హోల్ థింగ్? అంటే ఈ స్టోరీయే చాలా యూనిక్ స్టోరీ అండి. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎన్నో సినిమాలు చూసాము. ఎన్నో సినిమాలలో ట్రాన్స్ లేకపోతే గే అయినా కానీ, ఒక కామెడీ సీన్ కానీ, లేకపోతే అలాంటి సీన్స్లలో చూశాను. కానీ ఇంత సెన్సిటివ్ టాపిక్ని పట్టుకొని మా లైఫ్ని మాకే చూపిద్దామని చెప్పేసి సునీల్ కుమార్ రెడ్డి సార్ ఆ ప్రయత్నం చేసి అది మా ముంగట తీసుకొచ్చిర్రు. దానికి మేము సంతోషపడ్డాం. ఇంకా కథ విన్నాక ఆ కథ మాదే కాబట్టి మేము తొందరగా యాక్సెప్ట్ చేయగలిగినాము. ఓకే. సో మీ పాత్ర ఎలా ఉంటుంది సినిమాలో? మీ 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 పాత్రకి, మీ నిజ జీవితంలో మీరు ధరించిన పాత్రకి ఎంతవరకు సిమిలారిటీస్ ఉంటాయి? ఈ పాత్ర విషయానికి వస్తే, జీవితంలో మనకు ఒక వ్యక్తి అలా ఫ్రెండ్గా అయినా, వెల్ విషర్గా అయినా కానీ, ఎలాగైనా కానీ మనకు ఉండాలని చెప్పేసి చెప్పినట్టే ఈ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. సో మీలాంటి క్యారెక్టర్ ఎవరి లైఫ్లో అయినా ఉండొచ్చు. దట్స్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు డు. అంతేనా అండి? అంటే ఈ సినిమా అనే కాదు, లేకపోతే ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించే కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి పక్కన. అది ఎవరన్నా కాదు, జెండర్తో సంబంధం లేదు. నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేనున్నాను రా నీ పక్కన అని చెప్పగలిగే ఒక ఫ్రెండ్, అలాంటి ఒక బెస్ట్ ఒక ఫ్రెండ్ ఎలా ఉండాలి అని చూపించిన ఆ క్యారెక్టర్ అది. అండ్ బేసికలీ నేను సినిమా ముందు ఆడిషన్స్ వాటిలో అనుకున్నప్పుడు సనా నా ఫస్ట్ దీంట్లోనే డిస్కషన్లో నడిచినా కానీ, ఆ అమ్మాయిలో ఉండే ఆ రెబల్నెస్ కానీ, లేకపోతే ఎలాంటి ప్రాబ్లం అన్నా ఫేస్ చేయగలిగే ఆ అడాసిటీ కానీ నాకు బాగా నచ్చి నేను ఆ అమ్మాయిని ఈ క్యారెక్టర్కి షిఫ్ట్ చేశాను. బికాస్ నేను నా ఇనీషియల్ ప్రొటాగనిస్ట్ అనుకున్నది చాలా సాఫ్ట్ అండ్ ఇన్నోసెంట్, ఎలాగ ఈ అమ్మాయి ప్రపంచాన్ని వెయిడ్ అవుట్ చేస్తుంది అనే ఒక దీని నుంచి నాకు సనాలో కనిపించిన వేరే డైమెన్షన్ కనిపించిన తర్వాత నేను క్యారెక్టర్ని ఐ టోల్డ్ హర్, నువ్వు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ బాగుంటుంది. మొదట్లో తను చాలా డిసప్పాయింట్ అయింది, నేను ఇంకొకటి అనుకున్నాను సార్ మీరు అని. నా తర్వాత చేసిన తర్వాత సార్ ఇది నాకు కరెక్ట్ క్యారెక్టర్ అంటే నాకు భలే నచ్చింది, మీరు పర్ఫెక్ట్ ఇచ్చారని తను చెప్పడం, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది సో అండ్ రియల్ లైఫ్లో కూడానమ్మా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోతాం. ఈ రోజుల్లో ఉండే పొజిషన్లో ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్ లేకపోవటం అనేది ఒక పెద్ద దురదృష్టం. మేబీ ఫోన్లు చూసుకుంటున్నామా, మనం ఎలియనేట్ అయిపోయాము. కానీ నేనున్నాను అని చెప్పగలిగే ఒక మనిషి తోడుండటం, అలాంటి కష్టంలో ఉన్న ఆ మోహినికి అండగా నిలబడ్డ ఒక అమ్మ, లేకపోతే ఒక గైడ్, ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్ క్యారెక్టర్లో సనా ఈ ఫిల్మ్లో యాక్ట్ చేయడం జరిగింది. శ్యామల క్యారెక్టర్ పేరు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్క్ ఉన్న ఒక క్యారెక్టర్ అమ్మ. సో మిగతా పాత్రలు
ట్రైలర్ చూస్తే చాలా మంది కమ్యూనిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఐ డోంట్ వాంట్ లైక్ ట్రాన్స్జెండర్, నాకు స్పెసిఫిక్ చేయడం ఇష్టం లేదు, బట్ Okay. నేను మాట్లాడాలి కాబట్టి కమ్యూనిటీ అని వర్డ్ని స్ట్రెస్ చేస్తున్నాను. సో సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ప్రీతి నిగమ్ గారు, అట్లా చాలా మంది ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళతో ఏమైనా ఇబ్బంది అనిపించిందా కన్విన్స్ చేయడానికి, యాక్ట్ చేయడానికి? లేకపోతే ఇంతకుముందు వాళ్ళకు ముందు పాత్రలు మీరు వేరే అనుకుంటే వాళ్ళు ఏమైనా మేము చేయము చేస్తాము అట్లాంటివి ఏమైనా మాట్లాడారా? నెవర్ అమ్మా, ఐఎమ్ వెరీ లక్కీ ఆ విషయంలో. ఈ రోజు వరకు ఈ ఇండస్ట్రీలో నేను చేసిన 27 సినిమాలు 25 సినిమాలు ఇక్కడ ఈ లాంగ్వేజ్లో ప్రతి ఆర్టిస్టు కూడా మనసు పెట్టి చేసిన వాళ్ళు. సో అలాంటి వారిని ఎంచుకున్నారు. అలాంటి వారితోనే మనం ట్రావెల్ కాగలం కూడా. ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ని చేయాలి అంటే ఆ లొకేషన్లో కూడా ఆ సెన్సిటివిటీ మనకు ఉండాలి. ఒక సెన్సిటివ్ టాపిక్ హ్యాండిల్ చేసేటప్పుడు మనకు అది లేకుండా మనం తెర మీద అద్భుతంగా ప్రదర్శించటం కాదు, మన ఇంటర్నలైజ్ కానీ ఒక ఎమోషన్ని మనం చేస్తే అది ఫేక్ ఎమోషన్ అవుతుంది. సో ఇలాంటి ఒక ఇష్యూ చేసేటప్పుడు ఎనీబడి హూ ఇస్ ఫేకింగ్ ఇట్ ఈజీగా తెర మీద తెలిసిపోతుంది, ఆడియన్స్ చాలా ఈజీగా కనిపెడతారు. ఎల్బి శ్రీరామ్ గారు కానివ్వండి, లేకపోతే ఎస్తర్ కానివ్వండి, రాజు కేర్ గారు కానీ, ఎవ్రీబడి వీళ్ళతో ఎంతో క్లోజ్గా ఉండి వాళ్ళకి ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఆ కంఫర్ట్ ఇవ్వాలి మనం. సో మనం ఆర్టిస్ట్ కదా అని ఇంటిమిడేట్ చేయకూడదు అనే ఒక ఓపెన్ అట్మాస్ఫియర్ తీసుకొని రావటం రియల్లీ ఒక హ్యాపీ ఇదం. అంటే ఒక ఓపెన్ ఆర్మ్స్ తోటి ఇన్వైట్ చేశారు ఒక కమ్యూనిటీని మొత్తం. దాదాపు 15-20 మంది కమ్యూనిటీ మెంబర్స్ ఈ ఫిల్మ్లో యాక్ట్ చేశారు. అండ్ ఎవ్రీబడి వాజ్ ఇన్వైటెడ్ విత్ ఓపెన్ హ్యాండ్స్. వాళ్ళు ఒక తప్పు చెప్పినా కానీ సెకండ్ టేక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా, అప్పుడే కదా మోరల్ డౌన్ అయిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కో ఆర్టిస్ట్ కూడా ఉంటుంది కదా. అండ్ అలాంటి సెట్ ఆఫ్ ఆర్టిస్టులతో యాక్ట్ చేసే అవకాశం వీళ్ళకి రావటం డెఫినెట్గా దట్స్ ఎ ఛాన్స్, దట్స్ అ గుడ్ ఛాన్స్ అని నేను అనుకున్నాను. ఎస్, ఎలా అనిపించింది, ఏం నేర్చుకున్నారు ఈ యాక్టింగ్ క్రమంలో? సరే యాజ్ అన్ డైరెక్టర్గా ఇవాల్వ్ అయ్యాను అని అన్నారు కదా, సో మీరు ఈ సినిమా చేస్తున్న టైంలో మీరేం నేర్చుకున్నారు పర్సనల్గా? పర్సనల్లీ అయితే రాజు కేర్ సార్ తోటి ఇంకా ఎస్ఆర్ మేడం తోటి చాలా సీన్స్ ఉండే. ఆ సీన్స్లలో నేను కొంచెం తడబడినా కానీ, నాకు ఆ డైలాగ్స్ రాకపోయినా కానీ చాలా కూల్గా, చాలా పొలైట్గా ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి చాలా మోటివేట్ చేశారు. చాలా మంచిగా అనిపించింది వాళ్ళతో షూట్ చేసినాక. ఆ వాళ్ళతోటి నిదానం అంటే ప్రశాంతంగా ఎట్లా యాక్ట్ చేయాలి, ఇంకా కూల్గా ఎట్లుండాలి, అలాంటి టైప్లో కొన్ని టిప్స్ నేర్చుకున్నాను. సార్, ఆన్ అ ట్రూత్ఫుల్ నోట్, మీరు కథ రాసుకున్నప్పుడు కానీ అనుకున్నప్పుడు కానీ ఎవరితో డిస్కస్ చేసినప్పుడు కానీ ఇంట్లో వాళ్ళతో, ఫ్రెండ్స్తో, బయట వాళ్ళతో ఇట్లా ఇట్లా అనుకుంటున్నాను, ఈ పాత్రలు ఉంటాయి, ఇంతమందితో యాక్ట్ చేయాల్సి ఉంటున్నప్పుడు, అఫ్ కోర్స్ ఇప్పుడు సెట్లో ఆర్టిస్ట్లు అన్నాక వాళ్ళు ఆర్టిస్ట్ లాగానే ఉంటారండి, ఇండస్ట్రీ ఇచ్చిన బూన్ అది, వాళ్ళు ఎవరినైనా వెల్కమ్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ అవుట్ ఆఫ్ ది మీడియా హౌస్లో మీరు డిస్కస్ చేసినప్పుడు మీకు ఎలాంటి వామ్త్ వెల్కమ్ వచ్చిందా, రాలేదా, ఏమన్నారు, అవసరమా నీకు ఇదా అదా, ఇంతమందా, చేస్తావా చేయవా, అట్లాంటివి మిక్స్డ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది, రావాలి, అదంతా పెట్టుకునే యూ హ్యావ్ టు ఇవాల్వ్ కదా సార్ స్టోరీని. అప్పుడే కదా ఒక రూపం మీ మైండ్కి కాదు అని తగిలినప్పుడు ఇంకెక్కువ సిద్ధ వస్తుంది కదా. సో అట్లాంటివి ఏమైనా వచ్చాయి అదర్ స్టోరీస్ బిహైండ్? అంటే సొసైటీ పర్సెప్షన్ కమ్యూనిటీ పట్ల చాలా మందికి, అందరూ అని చెప్పను కానీ చాలా మందికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చూసే స్పేస్ ఎక్కడైతే ఉందో, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఇలా చేస్తారు, లేకపోతే ఫంక్షన్లకు వచ్చిన తర్వాత గొడవ చేస్తారు, వాళ్ళు అక్కడికి వచ్చా కొట్టారట, ఇవన్నీ కూడా ఆ పర్సెప్షన్ తోటి చాలా మంది ఉంటారు. వాళ్ళతోటి ఎందుకండి మీకు ఇదని. సేమ్ థింగ్ ఈ కమ్యూనిటీలో కూడా వీడెవడో వస్తాడంట, వచ్చి మన గురించి తెలుసుకుంటాడంట, ఏం అవసరం మన కమ్యూనిటీలో వాడిని కూర్చోబెట్టి మాట్లాడడం ఏంటి, ఇక్కడ కూడా డిస్కషన్ ఉంటుంది న్యాచురల్. ఎందుకంటే అది రెస్పెక్ట్ కానివ్వండి, డౌట్ కానివ్వండి, మ్యూచువల్గా ఉంటుంది. సో నేను అక్కడికి ఎంటర్ అవ్వడం కోసం నన్ను వాళ్ళు రెసిస్ట్ చేస్తుంటారు, వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవ్వడం కోసం కొంతమంది రెసిస్ట్ చేస్తుంటారు, ఇది జరుగుతుంది ప్రాసెస్. సో కానీ మొత్తానికి ఆ లైన్ క్రాస్ చేసి బ్రేక్ చేసిన తర్వాత దెన్ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఒక జర్నీ ఒకరు మనకు వచ్చిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. దట్ ఐ వాంటెడ్ టు షో. ఈ ఫిల్మ్ లో కూడా నేను చెప్పాలనుకున్నది ఇక్కడ పెయిన్ ఏమైంది సార్ మీ ఇద్దరి మధ్యలో. కన్విన్సింగ్ ఏమిటంటే నేను నా బిహేవియర్ కానీ నా టీం బిహేవియర్ కానీ వాళ్ళతో ఎలా అప్రోచ్ అవుతున్నాం అన్న దాన్ని బట్టే ఈజీగా తెలిసిపోతుంది. ఒక చూపు చాలమ్మా, దానికోసం మనం ఒక 100 పారాగ్రాఫ్లు మాట్లాడాల్సిన అవసరం. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా చూస్తున్నారు అన్న దాన్ని బట్టే ఒక వ్యక్తిని మనం గౌరవించాలా, దగ్గరికి రావాలా అని మనం ఇది చేస్తాం. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ద కమ్యూనిటీ యాక్సెప్టెడ్ మీ టు
రివీల్ వాళ్ళ స్టోరీస్ అన్నీ కూడా పర్సనల్ నోట్లో చెప్పడానికి కూడా ముందుకు రావటం అన్నది. అండ్ చంద్రముఖి గారు ఉన్నారు, అండ్ తను ఫస్ట్ నా కాంటాక్ట్ అయిన తర్వాత షీ బికేమ్ నా అసోసియేట్ డైరెక్టర్గా కూడా నేను తీసుకున్నాను. సో దట్ నాకు ఆ యాంగిల్ కూడా తెలియాలి కాబట్టి ఐ హ్యావ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ దీంట్లో, సిరి అనే ఒక అమ్మాయి, ట్రాన్స్జెండర్ అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పింది. సో చాలామందిని కేవలం ఆ యాక్టింగే కాకుండా బిహైండ్ ద స్క్రీన్ ఆల్సో నాకు వాళ్ళందరి అవసరం ఉంది వాళ్ళదని. త్రూ చంద్రముఖి నేను చాలామందిని కలిశాను, అలాగే లైలమ్మ గారిని కానీ వీళ్ళందరినీ, అలాగే విష్ణుతేజ గే యాక్టివిస్ట్ అండి, ఈజ్ ప్రామినెంట్ గే యాక్టివిస్ట్, అతని త్రూ చాలామంది కమ్యూనిటీ వాళ్ళని కలిశాను. పోలీస్ స్టేషన్లో వచ్చే కేసులు వాళ్ళు ఎలా ఫైట్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్స్ని కలిశాను. సరిత మేడం గారు ఐపీఎస్ గుంటూరులో ఉన్నప్పుడు టైంలో ఆవిడని కాంటాక్ట్ చేశాను. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాజ్ ఓపెన్ అండ్ ట్రైంగ్ టు హెల్ప్ మీ ఈ ఆస్పెక్ట్కి సంబంధించి. ఇదే కాకుండా నేను సుప్రీంకోర్టు అడ్వకేట్స్ దగ్గర నుంచి హైకోర్టు అడ్వకేట్స్ కొంతమంది, అలాగే సెషన్స్ కోర్ట్ జడ్జెస్ నాతో కూర్చొని డిస్కస్ చేసి నాకు ఫీడింగ్ ఇచ్చారు, ఏంటి ప్రాబ్లం, ఎలాంటి డిస్క్రిమినేషన్. సినిమా ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ 2 hours ఏదో ఒకటి చూపించాం, ఒక 100 రూపాయల టికెట్ డబ్బులు తీసుకున్నాం, తర్వాత ఏదైనా వర్కౌట్ అయితే కారు కొనుక్కున్నాం అనేది, ఇట్స్ నాట్ లైక్ దట్ ఫర్ మీ. అండ్ సినిమా అనేది ఒక రెస్పాన్సిబిలిటీ తోటి మనకంటే ఎక్కువ మనల్ని అవుట్లివ్ చేయగలిగే ఒక గొప్ప ప్రోడక్ట్ అమ్మ. దానికి మనం చేసేటప్పుడు లెట్ us గివ్ అవర్ బెస్ట్. తెలిసి తప్పు చేయొద్దు, మ్యాక్సిమం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అన్న దీంతో నేను జర్నీ చేశాను. అండ్ దే వర్ వెరీ ఓపెన్. ఒకసారి ఓపెన్ అప్ అయిన తర్వాత ఎన్నో విషయాలు నాతో షేర్ చేసుకున్నారు. ఇంటర్నల్ పాలిటిక్స్ గురించి కూడా నాతో చెప్పే అంత చనువు, అభిమానం వాళ్ళు చూసుకున్నారు. మా దీంట్లో ఈ ఇష్యూస్ ఉన్నాయండి, మంచి చెడు అన్నీ కూడా. మీరు మొదట కరెక్ట్గా అన్నట్టు ఏది 100% ఇది కాదు, బట్ డోంట్ బ్రాండ్. ఇప్పుడు యూజువల్లీ ఏదన్నా ఇంటర్వ్యూలో కూర్చొని మీ సినిమా వాళ్ళు అని, డోంట్ బ్రాండ్ ఇట్. కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఇలాగా ఉండొచ్చు, అలాగా ఉండొచ్చు. ఆ మీడియా వాళ్ళండి మీరంతా ఇంత, పోలీసులు అంతా లంచగొండలండి, నెవర్ డూ దాట్ అన్నది నా ఇంటెన్షన్. అదే ఆ క్యారెక్టర్నే నేను ఎల్బి శ్రీరామ్ గారికి జడ్జి క్యారెక్టర్కే నేను చెప్పడం జరిగింది. ఒక అపోహ ఉన్న ఒక వ్యక్తి, ప్రతి ఒక్కరూ జడ్జి, ఆ జడ్జిమెంట్ మన మనసులో ఉన్న ప్రీవియస్ ఒపీనియన్స్ బట్టి మనం జడ్జ్ చేస్తాం. వీడు మంచోడు అయింటాడు, చెడ్డోడు అయింటాడు, సంథింగ్ మన ఇన్ట్యూషన్స్ అన్ని, మన ఇన్ట్యూషన్ దాని మీద వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే మనం కలిసి 4 రోజులు తిరిగి వాళ్ళతో చూసిన తర్వాత వాళ్ళు అరే చాలా మంచివాడు నేను అనవసరంగా అనుకున్నాను అన్న విషయం తెలియాలంటే పరిచయం అయితే ఉండాలి, పలకరింపు ఉండాలి, ఆ ప్రయాణం ఉండాలి, అది చూపించాలి అనేది నా ఇంటెన్షన్. ఎస్పెషల్లీ ఫండమెంటల్గా ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ ప్రెజుడిస్ ఉంది, ఈ రెండింటికి మధ్యలో ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ సినిమా అవడం కోసం చిన్న ప్రయత్నం ఇది. Yes, so let us see how it works. So మీరు if it is okay with you, మీ లైఫ్ స్టోరీని ఒక్క 2 minutes మీరు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా, మీ జర్నీని ఇప్పటి వరకు? మా ఇంట్లో నుంచి వచ్చేసానండి. బేసిక్గా ఏ ఊరు మీది? మాది జగిత్యాలండి, కరీంనగర్ సైడ్. నేను చిన్నప్పుడే వచ్చేసాను హైదరాబాద్కి. చిన్నప్పుడు ఇన్ ద సెన్స్ లైక్ 13 years. Okay, before 14 years టైంలో వచ్చేసాను. వచ్చేసి ఇంకా మా గురువుల దగ్గర ఉండి ఇంకా వాళ్ళ ద్వారానే నేను కమ్యూనిటీ వర్క్ చేసుకుంటా. దాని తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకు చంద్రమ్మ గారు పరిచయం చేయించారు. ఇట్లా సినిమా తీస్తారంట, ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళని చెప్పేసి సార్ దగ్గరికి పంపిస్తే అప్పుడు ఆడిషన్స్ ఇచ్చాను నేను. దాని తర్వాత మూవీ జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, సో ఫ్యామిలీ ఉన్నారా టచ్ లో? లేరా? మీ ఫ్యామిలీ టచ్ లో ఉన్నారు? ఫస్ట్ లో యాక్సెప్ట్ చేయలేదు, దాని తర్వాత యాక్సెప్ట్ చేసేసారు. చేసేసినాక ఇప్పుడు ఓకే. సో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? భయం వేసింది చాలా. అంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు. ఫస్ట్ సీనే రాజు కే సార్ తోటి, ఎస్ఆర్ మేడం తోటి, ఎల్వి శ్రీరామ్ గారు ఫస్ట్ సీన్ లోనే. అది కొంచెం కొన్ని రోజుల తర్వాత కూడా కాలేదు, ఫస్ట్ సీన్లోనే కాబట్టి కొంచెం భయం వేసింది, చేస్తానా చేయనా అని. దాని తర్వాత సార్ వచ్చారు. సార్ వచ్చి ఏం పర్వాలేదు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే యాక్సిటీస్గా చెప్పు, ఇందులో నటించకు, నీ లైఫ్లో ఇది ఒకటి జరిగితే నువ్వు ఏం చేస్తావో అదే రియాక్ట్ కా అని చెప్పేసి చెప్తే దాని తర్వాత నేను స్టార్ట్ అయిపోయాను. దాని తర్వాత ఇంకా కంటిన్యూస్లీ షూట్ నడిచింది. అప్పుడు సార్ తోటి కొంచెం ఫ్రీ అయిపోయినాక ఇంకేమనిపించలే, బాగా అనిపించింది. ఎస్ సార్, డిఓపి కానీ మ్యూజిక్ కానీ ఎడిటర్ వర్షన్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేటివ్ సినిమాలకి కదా సార్. సో జస్ట్ చెప్పండి. సో వెరీ హ్యాపీ, కమిటెడ్ యంగ్ టెక్నికల్ టీమ్ అండి అది. సో నా ఏజ్ నేను ఎలాగ తగ్గించుకోలేను కాబట్టి నేను ఎప్పుడు యంగ్ టీమ్తో వర్క్ చేయడానికి, సో యావరేజ్ ఏజ్ ఆఫ్ ద టీమ్ ఎప్పుడు యంగ్గానే ఉంటుంది. అందరూ కూడా
నా కైండ్ ఆఫ్ స్టోరీని అర్థం చేసుకొని ఈ డ్రీమ్ని షేర్ చేసుకున్న వాళ్ళే సంతోష్ కెమెరా చేసిన అబ్బాయి, అండ్ రఘు ఎడిటింగ్ కానీ, ప్రదీప్ చంద్ర మ్యూజిక్ డైరెక్షన్, వీళ్ళంతా యంగ్ బ్యాచ్ అండి. సో వాళ్ళు అర్థం చేసుకున్నారు, నాతో జర్నీ చేశారు, ఆ సోల్ పట్టుకోవడం కోసం అందరం ప్రయత్నం చేశాం. సో సో మీకున్న ఇప్పుడు ఒక దీంతో ప్రేక్షకులు అయితే థియేటర్స్కి వచ్చేస్తారు, కానీ ఇప్పుడున్నది చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ సార్. ఎవరికి ఎందుకు నచ్చుతుంది సినిమా, ఎందుకు నచ్చట్లేదు సినిమా, ఈ సినిమా ఎందుకు చూడాలి అన్న ప్రశ్న వచ్చేస్తుంది వెళ్దాం అనేసరికి. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎందుకు చూడాలి? జూన్ 19th రిలీజ్ అవుతుందమ్మా. అండ్ ఆడియన్స్ ఎవరిని క్షమించరు, అండ్ ఎవరి మీద వాళ్ళకి అయిష్టత కూడా ఉండదు. వాళ్ళకి నచ్చినది చెప్పగలిగినప్పుడు, అమెరికాలో ఒక కుర్రాడు 7 కోట్లతో సినిమా తీస్తే 1000 కోట్లు ఇస్తారు, లేకపోతే చైనాలో ఒకరు 1500 కోట్లు పెడితే ₹1 చాపేస్తారు, రెండూ చేస్తారు. సో దే ఆర్ ఓపెన్, వాళ్ళకి పరిచయం ఏమీ లేదు. మనం అనుకుంటాం ఓకే నాకు ఇంత నథింగ్, ఏమీ లేదు. సో ఏంటంటే వాళ్ళకి నచ్చిన కంటెంట్ వాళ్ళకి మనం ఇచ్చామా లేదా, వాళ్ళని థియేటర్కి వచ్చిన తర్వాత వాళ్ళు దే షుడ్ నాట్ ఫీల్ చీటెడ్. అరే నా 2 గంటల టైము, నా ₹100 వేస్ట్ చేసేసే అధికారం నీకు ఎవడిచ్చాడరా అని వాళ్ళు అడుగుతారు. అది డెఫినెట్గా దానికి ఆన్సరబుల్ ప్రతి ఫిల్మ్ మేకర్ కూడా. కానీ అన్నిటికంటే డిఫికల్ట్ ఏమిటి అంటే ఈ రోజుల్లో ఈ సినిమా ఒకటి ఉంది అని వాళ్ళ దాకా రీచ్ అవ్వటం అన్నది మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ అమ్మ. బికాస్ మీడియా పెరిగిపోయింది అండ్ జనాలకు దే ఆర్ బొంబార్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఎక్కడ మనం 100 మంది చెప్తే కూడా గుర్తుండని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ దీంట్లో అటెన్షన్ అన్నది ద టఫెస్ట్ అండ్ మోస్ట్ ప్రీషియస్ కమోడిటీ ఈ రోజు ఉన్న రోజుల్లో. వాళ్ళ అటెన్షన్ తీసుకొని వాళ్ళని థియేటర్ దాకా రప్పించగలిగితే డెఫినెట్గా ఎవరైనా ఫిల్మ్ మేకర్గా సక్సెస్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ కంటెంట్ కూడా ఉంటే లోపల. సో ఇప్పుడు ఈ సినిమా ఎందుకు చూడాలి అనే దానికి ఈ రోజు వరకు తెలుగు సినిమా దీంట్లో ఇలాంటి ఒక టాపిక్ రాలేదు, ఇలాంటి ఒక కథ రాలేదు అని చెప్పడానికి ఏమాత్రం ఇబ్బంది పడని ఒక స్టేట్మెంట్. ఎందుకంటే బికాస్ ఆ కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్ సేస్ మా లైఫ్ గురించి చెప్పిన అసలు ఏం లేదు, ఈ యాక్సెస్ ఎవరు తీసుకోలేదు ఈ కథ చెప్పాలి అని. ఒక గల్ఫ్ సినిమా కానీ, గంగపుత్రుడు సినిమా కానీ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ ఎందుకు చెప్తా అంటే ముందు లేవు కాబట్టి. సో ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ రెగ్యులర్ లవ్ స్టోరీయో, లేకపోతే రివెంజ్ స్టోరీయో, పర్సనల్ రివెంజ్, లేకపోతే సొసైటల్ రివెంజ్, ఏం కాదు. ఇట్స్ అన్ ఇంటర్నల్ ఒక జర్నీ. ఒక సొసైటీ తన ఒక అర్థంలో చూసుకోవడం కోసం, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటో ఉందో చూసుకోవడం కోసం చేసే ఒక ప్రయత్నం. ఎవరైనా కానీ హూఎవర్ ఆర్ సెన్సిబుల్ ఎనఫ్, మన ఫ్రెండ్స్లో ఎవరో ఒక ఫ్రెండ్ని మనం ఆట పట్టించే ఉండుంటాము. ఆ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడు అని తలుచుకుంటే డెఫినెట్గా అందరూ, నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు మనం సెన్సిబుల్ అమ్మ. మనం అందరం కూడా మంచివాళ్ళం బై హార్ట్. సమూహంలో తెలియకుండా తప్పులు చేస్తాం, అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఒక మాట అనేస్తాం తప్ప ఒక మనిషిని ఎదురుగా కూర్చోబెట్టి అతన్ని ఇన్సల్ట్ చేయాలి అంటే ఎవరికి మనసు ఒప్పదు. సోషల్ మీడియాలో దొంగ పేర్లు పెట్టుకొని ఏమన్నా కామెంట్లు పెట్టడం వేరే లాలాకీచి, అది కాదు నేను అంటున్నది. పర్సన్ టు పర్సన్ ఎవరికి అలాంటిది ఉండదు. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్, ఒక సోషల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా త్రూ ఇవ్వాలి అనేది నా ఆలోచన. కమ్యూనిటీ అండ్ మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కలిసి సినిమా చూసి వి ఆల్ షేర్ ఈ వసుదైక కుటుంబం అని గ్రాండ్గా చెప్పుకునే మన ఈ కల్చర్ ఏదైతే ఉందో దానికి ఒక రిఫ్లెక్షన్ ఈ యాక్సెప్టెన్స్ అన్నది. మనం ఎవరిని చూసి జాలి పడాల్సినంత గొప్పవాళ్ళు ఏమీ కాదు. మనం అందరం ఆ దేవుడు పుట్టించిన సృష్టి, లేకపోతే సృష్టి పుట్టించిన జీవులమే. కాబట్టి నోబడీ ఎవరు ఎక్కువైపోయింది లేదు, ఎవరు తక్కువైపోయింది ఏమీ లేదు. ఏది న్యాచురల్ అన్యాచురల్ అంటూ కూడా ఏం లేదు. సో వాళ్ళ తాలూకా చాయిస్ అది, ఆ చాయిస్ని వాళ్ళు తీసుకున్నారు. సో దానికి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నా మనసులో ఏముందో చూడకుండా నా కాళ్ళ మధ్యలో ఏముందో దాని దగ్గర ఎందుకు ఆగిపోతుంది సమాజం అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు నేనేం చెప్తున్నాను, నా ఆలోచన ఏంటి, ఇది ఇంపార్టెంట్ తప్ప నా పర్సనల్ స్పేస్ గురించి జెనిటైల్తో ఏం సంబంధం, దానివల్ల నన్ను ఆట పట్టించాల్సిన అవసరం ఏముంది అనే ఒక ఫండమెంటల్ క్వశ్చన్. ట్రీట్ ఎవ్రీబడి యాజ్ అ హ్యూమన్ బీయింగ్, అంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఒక స్ట్రీట్ డాగ్ గురించి పోరాడుతున్న సెన్సిబిలిటీస్ ఉన్న పీపుల్ ఉన్న దేశం ఇది. అలాంటిది తోటి మనిషిని అలా మెడపట్టి బయటకు గెంటేసి వాళ్ళని ఎలినేట్ చేసేసి వాళ్ళకి రూములు అద్దెకి ఇవ్వకుండా దానికి డబుల్ రెంట్లు పే చేసేసి
ఇంత వివక్షత ఎందుకు, అది న్యాయ వ్యవస్థలో కూడా జరగటం అన్నది ఎంత దారుణం అన్నదానికి ఈ కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ సినిమాని చూపించడం జరిగిందమ్మా. ఎస్. సో జూన్ 19th ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమాల రుచి చూసిన వాళ్ళకి స్పెషల్గా చెప్పక్కర్లేదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా ఇది కూడా అవుతుంది. కొంచెం ఆలోచన, కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం ఎమోషనల్ డ్రామా కదా సార్? ఎస్, రైట్. సో సక్సెస్ మీట్లో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.